హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక అకాడమీ. మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి జిఆర్ఎల్ ప్రకటించబడింది. ఆ జిఆర్ఎల్ చూసిన తర్వాత చాలామంది, కొన్ని వేల మంది ఎగ్జామ్ రాసిన విద్యార్థులంతా నైరాశ్యం నుంచి బయటపడలేకపోతున్నారు. మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు. అలాగే మరి కొంతమంది కొత్త వాళ్ళు ప్రిపరేషన్ మొదలు పెడతా ఉన్నారు. ఈ కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టే వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేసేవారి కోసం ఒక గ్రూప్ 2 ప్రిపరేషన్ ప్లాన్ పైన కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. అలాగే దీనికి సంబంధించినటువంటి మన యొక్క క్లాసెస్ సంబంధించినట్టు కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. అశోక అకాడమీ న్యూ బ్యాచెస్ని స్టార్ట్ చేసింది. ఆఫ్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్లో గ్రూప్ 2-3 తెలుగు మీడియం, గ్రూప్ 2-3 ఇంగ్లీష్ మీడియం, అదే మాదిరిగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ జీపీఓ, మొత్తంగా ఇక్కడ 4 కోర్సులు. గ్రూప్ 2 ఒకటి, ఎస్ఐపిసి ఒకటి, జీపీఓ ఒకటి, 3 కోర్సులకు సంబంధించి. అలాగే గ్రూప్ 1 ఫిలిం సంబంధించి అశోక్ అకాడమీ న్యూ బ్యాచెస్ని రేపు మంగళవారం 8వ తారీఖు, రేపు ట్యూస్డే మంగళవారం మనకు 8వ తారీఖు నాడు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ బ్యాచెస్కి అటెండ్ అయ్యే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే మన దగ్గర అందరూ కూడా సీనియర్ ఫ్యాకల్టీల చేత క్లాసెస్ అందజేయబడుతున్నాయి, ఎగ్జామ్స్ పెట్టబడుతూ ఉన్నాయి. అలాగే మనకు ఏసీ రూమ్ క్లాసెస్, దాంతోపాటు డిజిటల్ బోర్డు ఏసీ రూమ్ దిల్సుఖ్నగర్లో కానీ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో కానీ ఎక్కడ లేని విధంగా అద్భుతమైన క్లాస్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఆ క్లాస్ రూమ్ని కూడా చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మనకు న్యూ బ్యాచెస్ 8th ఏప్రిల్ మంగళవారం గ్రూప్ 2-3 తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం, ఎస్ఐపిసి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం, అలాగే జీపీఓ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం. దాంతోపాటు అవే క్లాసులు మీరు హైదరాబాదు రాలేని వాళ్ళు ఆన్లైన్లో లైవ్లో వినవచ్చు. ఇక్కడ జరిగే క్లాసులన్నీ మీరు లైవ్లో వినవచ్చు. కాబట్టి ఆన్లైన్ లైవ్ క్లాసెస్, ఆఫ్లైన్ న్యూ బ్యాచెస్ క్లాసెస్ అనేవి రేపు 8th మంగళవారం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మీరు వచ్చే ఒక ప్రయత్నం చేయవచ్చు. ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఇక సబ్జెక్టులోకి వెళ్ళే ఒక ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ మీకు బోర్డు మీద ఉన్న అంశాలు చూడండి. మనకు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 2 భాగాలు చేసినాం. నిన్న ఎగ్జామ్ అంతా కూడా పార్ట్ 1లో మీరు లాస్ అయ్యారు. పార్ట్ 2లో కొంత మెరుగుగా మీ యొక్క ప్రజెంటేషన్ చేశారు. పార్ట్ 2 ప్రజెంటేషన్ చేయగలిగారు, పార్ట్ 1 ఆగమైపోయింది. ఇక్కడ చూడండి, పార్ట్ 1లో మనకి ఏమి కనబడుతున్నాయి సార్ అంటే పేపర్ 1 కనబడతా ఉంది, పేపర్ 3 కనబడతా ఉంది. పార్ట్ 2లో ఏముందంటే పేపర్ 2 కనబడతా ఉంది, పేపరు 4 కనబడతా ఉంది. పేపర్ 4, పేపర్ 2 ఇక్కడ చూడండి, పేపరు 2 and 4 ఇక్కడ కనుక మీరు చూస్తే పేపర్ 1 and 3 కనబడతా ఉంది. పేపర్ 1, పేపర్ 3. మొన్న గ్రూప్ 2-3కి సంబంధించినటువంటి నేపథ్యంలో మీరు పేపర్ 1, పేపర్ 3లో కొంత ఇబ్బంది పడిన సందర్భం మీరు అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ చూస్తే 250 మార్కులు కనబడుతున్నాయి, అక్కడ చూస్తే 350 మార్కులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక జాగ్రఫీ ఉంది, జాగ్రఫీ. ఆ జాగ్రఫీ కూడా పేపర్ 1లోనే వస్తుంది. కాబట్టి మీరు పేపర్ హార్డ్ కోర్ని బట్టి, మనం చదివే ప్రిపరేషన్ విధానాన్ని బట్టి, మనం చూసే కోణాలను బట్టి, పేపర్లో మనకు మార్కులు వచ్చిన దాన్ని బట్టి మనం 2 భాగాలు చేసి ఒక ప్రయత్నం చేసినాం. మొన్న ఫస్ట్ పేపర్లో మీరు ఆగమయ్యారు. ఎక్కడ ఆగమయ్యారు సార్ అంటే ఈ 2లో, ఇంగ్లీష్ 25 మార్కులు, ఆర్థమెటిక్ రీజనింగ్ 25 మార్కులు ఉంటే ఈ 2 కేటగిరీలని మనం వాయిదా పద్ధతిలో చదివినాం. అసలు చదవలేదు, చూద్దాం చేద్దాం, లాస్ట్ వరకు ప్రిపరేషన్ని కొనసాగించకుండా దాన్ని డిస్టర్బ్ చేసుకున్నారు. ఫలితం ఏంటంటే పేపర్ 1లో మనకు 75 మార్కుల కానీ 65 మార్కుల కానీ ఆగిపోయినాం. మనకు రావాల్సింది పేపర్ 1లో 90+ మినిమం రావాలా.
90+ ఉద్యోగం రావాలంటే 90+ మినిమం రావాలా. 110 వరకు చేసేటట్టు అవకాశం ఉన్నటువంటి పేపర్ 1లో మనం 75 కాని ఆగిపోయినాం. దాంట్లో ప్రధానంగా ఇంగ్లీషు, ఆర్థమెటిక్, రీజనింగ్. మరి ఏం చేద్దాం సార్ రెండింటికంటే దీనికి ఒక 30 నిమిషాలు, దీనికి ఒక 30 నిమిషాలు, రోజు గంట అప్ టు ఇప్పటి నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు కనుక మీరు రోజు ఒక అర్ధగంట చూడగలిగితే మీరు సక్సెస్ అవుతారు. లేదంటే వాయిదా వేస్తే చివరికి ఉద్యోగం కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ నోటిఫికేషన్లో పోయిన నోటిఫికేషన్ పోయింది, ఈ నోటిఫికేషన్ అన్న మనం జాగ్రత్త పడాలంటే ఈ పేపర్ 1 పైన ఫస్ట్ దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేయండి. ఎస్ఎన్టీ అండ్ సైన్స్ అంటే మనకు 4 అంశాలు వస్తుంది. ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, బాటనీ వస్తుంది, జియాలజీ వస్తుంది. వీటితో పాటు ఎస్ఎన్టీ మొత్తం కలిపి 25 మార్కులు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీకు జియోగ్రఫీలో కానీ ఈ యొక్క సైన్స్ అండ్ ఎస్ఎన్టీలో కానీ చాలా ఎక్కువ చదవాలా, మార్కులేం తక్కువ వస్తాయి. అయినప్పటికీ దాన్ని స్కోర్ చేసి ఒక ప్రయత్నం చేయాలి, వదిలిపెట్టకుండా చూసుకోవచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ రోజు రెగ్యులర్గా మనం చదవం, లాస్ట్ 1 మంత్ చదివే ప్రయత్నం చేస్తున్నాం. అది చాలా పొరపాటు. ఫర్ మంత్, ఎవ్రీ మంత్ ఒక 50 క్వశ్చన్లని మనం ప్లాన్ చేసుకోవాలా. అశోక్ అకాడమీ కూడా ఎవ్రీ మంత్ ఒక 50 క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తూ, కరెంట్ అఫైర్స్ ఏ మంత్ ఆ మంత్ చెబుతూ, మళ్ళీ రివిజన్ చేపిస్తూ కరెంట్ అఫైర్స్లో ఎక్కడ కూడా. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఎస్ఎన్టీతో లింక్ అయి ఉంటుంది, ఎకానమీతో లింక్ అయి ఉంటుంది, జాగ్రఫీతో లింక్ అయి ఉంటుంది, పాలిటీతో లింక్ అయి ఉంటుంది, ఎన్విరాన్మెంట్తో లింక్ అయి ఉంటుంది, చాలా అంశాలతో లింక్ అయి ఉంటాయి కరెంట్ అఫైర్స్. దానిపైన మనం దృష్టి పెట్టి ఒక ప్రయత్నం చేయాలా. ఇక్కడ చూడండి సార్, 4 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ ఈ 1 2 3 4లో ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి? ఇంగ్లీషు 25 అంటున్నాం, ఆర్థమెటిక్, రీజనింగ్ 25 అంటున్నాం, ఎస్ఎన్టీ 25 అంటున్నాం, కరెంట్ అఫైర్స్ 25 అంటున్నాం. 100 మార్కులు. ఇక్కడ ఈ 100 మార్కులలో మనము నెగ్లిజెన్స్ అనేది ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ 100 మార్కులే నీ జీవితాన్ని నిర్దేశించే ఒక మార్కులుగా మారుతాయి. ఫస్ట్ పేపర్లో మినిమం అందరికంటే 25 మార్కులు ఈ 4 చేస్తే అందరికంటే నీకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. దీంట్లో మన జాగ్రఫీ కూడా ఉంటుంది. మన జాగ్రఫీ కూడా సివిల్స్ స్టాండర్డ్లో ఇచ్చాడు, కొంత అర్థమవుతుంది. కానీ మన అడిగినటువంటి ఏరియా చాలా క్రిటికల్గా అడిగినటువంటి సందర్భం. జనాభా పాపులేషన్ ఎకానమీలో ఉంటుంది, జాగ్రఫీలో ఉంటుంది. రెండింటి కలిపి పాపులేషన్ సరిగా మనం చదవలేకపోయినాం. ఎకానమీ సిలబస్లో ప్రత్యేకంగా పెట్టారు ఈ ఒక పాపులేషన్ చాప్టర్ని. ఇండియన్ డెమోగ్రఫీ పెట్టారు, తెలంగాణ డెమోగ్రఫీ పెట్టారు. దాంట్లో మనం ఆగమైపోయినాం. అంటే ఈ చిన్న పొరపాట్లే చివరికి నీకు 350 కాడ, 360 కాడ, 340 కాడ ఆపేసింది. పేపర్కి 10 మార్కులు పోయినాయి, నీకు ఉద్యోగం మొత్తం మీద ఉద్యోగం అయితే పోయింది. కాబట్టి ఈ స్ట్రాటజీలో మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. అందుకే అశోక్ అకాడమీ ఇంటెన్సివ్ బ్యాచ్ను కూడా రెడీ చేస్తూ ఉంది. ఆ ఇంటెన్సివ్ బ్యాచ్లో మార్నింగ్ 7 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు ఇంటెన్సివ్ బ్యాచ్ కొనసాగుతుంది. దాదాపు 8-9 నెలలు మీ ఎంట ఉండి నేను నడిపించే ఒక ప్రయత్నం చేస్తా. మీ ఫోకస్డ్ కూడా చదివి ఉండే విధంగా తయారు చేయాల్సిన ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా మనం రెడీ చేస్తూ ఉన్నాం. అలాగే ఎకానమీ కూడా మన గ్రూప్ 3 ఎకానమీ ఏమో కరెంట్ ఎకానమీ ఇచ్చారు, గ్రూప్ 2 ఎకానమీ ఏమో ఓల్డ్ ఎకానమీ ఇచ్చారు. దీంతో ఆగమైపోయింది. ఫస్ట్ నుంచి ఎకానమీ పైన ఫోకస్ పెట్టే విధంగా 4 ఫ్యాకల్టీలతో మనం ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తున్న ఎకానమీ పైన, దాని గురించి ఒక ప్రయత్నం చేద్దాం. ఇక ఇవి సాంప్రదాయ సంబంధించినటువంటి ఒక సోషల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సబ్జెక్టులుగా మనం చూసి ఒక ప్రయత్నం చేయవచ్చు. చూడడానికి ఈజీగానే కనబడతాయి, కొంత ఈజీ కూడా ఉంటుంది. కొంత కాన్సన్ట్రేషన్ చేస్తే బయటపడడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఈ మొత్తం కూడా మనము 10th క్లాస్లో సోషల్ బుక్ను పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 10th క్లాస్లో సోషల్ బుక్, ఇంక ఎకానమీ ఇక్కడ బయటకు పట్టుకొచ్చినాం, ఎకానమీ బయటకు పట్టుకొచ్చినాం. 3 ఇక్కడ చరిత్ర, పాలిటీ, జాగ్రఫీ. చరిత్ర, పాలిటీ, జాగ్రఫీ, దాంట్లో ఎకానమీని ఇక సపరేట్గా మనం చూసాం. ఈ 4 సబ్జెక్టులకు వెళ్ళి మనకు టోటల్గా అంటే చరిత్ర చూడండి 230 మార్కులు. మొన్న ఎన్ని వచ్చినాయి సార్ అంటే దాదాపుగా 220 మార్కులు వచ్చినాయి, 220 మార్క్స్ వచ్చినాయి. కొంత ఎకానమీలో కొంత కవర్ అవుతుంది, పాలిటీలో ఒక 2-3 బిట్లు పడతాయి. అట్లా బిట్లు వేసుకున్నా కూడా 230 మార్క్స్ మినిమం వచ్చేటటువంటి ఏరియా తెలంగాణ ఉద్యమం. దాదాపు నా క్లాసు విన్నటువంటి ఉద్యోగం కొట్టినటువంటి వాళ్ళు ఇవాళ 110కి ప్లస్ పైన చేశారు. ఆ 110కి ప్లస్ చేసిన వాళ్ళందరూ కూడా దాదాపు అశోక్ సార్ క్లాసెస్ 100% విన్న వాళ్ళే. 783 మందికి రేపు గ్రూప్ 2లో, 1365కు గ్రూప్ 3లో ఉద్యోగాలు వస్తే
దాంట్లో 90% ఆఫ్ స్టూడెంట్ అశోక్ సార్ క్లాసెస్ ఇన్న వాళ్ళే. ఎందుకంటే ఉద్యమం కేర్ ఆఫ్ అడ్రస్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కేర్ ఆఫ్ అడ్రస్ అశోక్ సార్ దగ్గర దొరుకుతుంది. అది మీకు చాలా ఇన్డెప్త్గా డైరెక్టర్గా ఉండి మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే గ్రాండ్ టెస్టులు కూడా ప్లాన్ చేస్తాం. ఇంటెన్షన్లో బ్యాచ్లో భాగంగా 80 గ్రాండ్ టెస్టులు అనేవి మనం ప్లాన్ చేస్తున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ హిస్టరీ, భారతదేశ చరిత్ర 230 మార్క్స్. అంటే ఎకానమీకి 150 మార్కులు ఎంత ఇంపార్టెంటో దానికి మించి మనకు ఈ చరిత్రకి వెళ్ళి కూడా చాలా ఇంపార్టెంట్. 230 మార్క్స్. ఇక్కడ స్కోరింగ్ సబ్జెక్ట్. ఉదాహరణకు మన ఎంతమంది మూమెంట్లో 115 చేశారు. మూమెంట్లో 115. తెలంగాణ హిస్టరీ మన బాగా టఫ్ వచ్చిన ఏరియా తెలంగాణ హిస్టరీ. ఒక 35 మించి ఎవరు చేయాల. దాదాపు ఎక్కువ మంది 27, 28, 30 చేశారు. బాగా స్కోర్ చేసినటువంటి వాళ్ళు 35. ఇది ఉద్యోగం వచ్చిన వాళ్ళు చెప్పినట్టు మార్కులు 115, 35, 150 ప్లస్ ఇక్కడ హిస్టరీలో ఇండియన్ హిస్టరీలో కొంత తక్కువనే క్వశ్చన్లు వచ్చినాయి. దాదాపుగా మనకు ఒక 20 క్వశ్చన్ల వరకు వచ్చినాయి. 20లో ఒక 18 వరకు చేయగలిగారు. అంటే దాదాపుగా 170 మార్కులు. మీకు ఎన్ని మార్కులు సార్? 380 మార్కులకు ఉద్యోగం మీకు కట్ ఆఫ్ స్టేజ్లో ఉంటే ఇక్కడ దాదాపు 160 వరకు, సరే 118 వేసుకున్నా కూడా 160 మార్కులు. 160 ఎంత? 320. అంటే దాదాపుగా నియర్ బై 40% ఆఫ్ మార్క్స్కు ఇక్కడనే కనబడతా ఉన్నాయి. రేపు ఉద్యోగం వచ్చిన వాళ్ళు అడగండి. ఇవాళ 380, 390, 400 దాటిన వాళ్ళకి 115 మూమెంట్లు వస్తే, తెలంగాణలో 35 వస్తే 150, అక్కడ ఒక 15 వేసుకున్న 165 మార్కులు ఇక్కడే మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఎకానమీ ఉంది 150 ఉంటే 80, 90 కానీ ఆగిపోయారు. కానీ ఉద్యమంలో 115 చేశారు. లాస్ట్ టైం ఎగ్జామ్లో 130, 140 వస్తే సార్ 115 దగ్గరనే మనం బ్రేక్ చేసే ఒక ప్రయత్నం జరిగింది. కాబట్టి ఇక్కడ హిస్టరీ చాలా మనకు ప్రియారిటీ సబ్జెక్టు. ఆ హిస్టరీని మీకు నోటి ద్వారానే చెప్పే విధంగా చాలా ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్తో ఇక సబ్జెక్ట్ అవర్స్ కూడా పెంచి, ఉద్యమాన్ని 150 మార్కులు ఉంది కాబట్టి 150 గంటల క్లాస్ చెప్తాను. మీకు ఎక్కడ పోయినా 60-70 గంటలు మించి దొరకదు. ఈసారి మనం 150 మార్కులు చూద్దాం. ఇంతమంది ఆన్లైన్లో కూడా 120 గంటల క్లాస్ చెప్పాం. దానికి అనాలిసిస్ మొత్తం కూడా చూసే ప్రయత్నం చేయవచ్చు. తెలంగాణ కూడా చాలా డెప్త్గా ఇబ్బంది పెట్టే విధంగా వచ్చింది. మొన్న ఈ ఏరియా కనుక చూస్తే మీకు జాగ్రఫీ చాలా ఇబ్బందిగా వచ్చింది, తెలంగాణ హిస్టరీ ఇబ్బందిగా వచ్చింది. ఈ రెండు బాగా టఫ్గా వచ్చిన ఈ ఏరియాలో కనుక మనం చూస్తే కొంత పాలిటీ, సోషియాలజీ కొంచెం యావరేజ్గా వచ్చేటువంటి సందర్భం. అందుకే మనం ఈ 2 భాగాలు చేసుకొని దీన్ని కొంచెం మార్కులు తక్కువైనా కొంత కాన్సన్ట్రేషన్ చేసి మొదటి నుంచి చదివితే ఈ ఏరియాలో మనకు కొద్దిగా స్కోర్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడనే మనకు చాలా తక్కువ వచ్చినాయి సార్. ఈ 4 కలిపి ఫస్ట్ పేపర్లు ఎన్ని వచ్చినాయి? ఒక 60 మార్కులు వచ్చినాయి. ఒక 60 వచ్చినాయి. 4 జాగ్రఫీ కనుక పక్కన పెడితే మీకు ఈ 4 కలిపితే 50 నుంచి 60 వేసుకో. ఒకవేళ 60 మార్కులు వేసుకున్న ఎకానమీలో ఒక 90 మార్కులు, అంటే 150 మార్కులు వచ్చినాయి. 150 మార్కులు వచ్చినాయి ఇక్కడ. అంటే 100 మార్కులు ఎగిరిపోయినాయి. ఈ ఏరియాలో ఉద్యోగం దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా దాదాపు 100 మార్కులు ఎగిరిపోయిన సందర్భము ఇక్కడ కనపడేటటువంటి పార్ట్ 1లో. ఎకానమీ 4 కలిపితే 100 మార్కులు పైన కోల్పోయినాం. కొంత పాలిటీ, సోషియాలజీ మనల్ని కొంత కాపాడింది, మూమెంట్ కాపాడింది. మూమెంట్, సోషియాలజీ, పాలిటీ ఈ 3 సబ్జెక్ట్, ఒక 100, ఇది ఒక 150, 250 మార్కులు. ఈ 250 మార్కులలో మనకు దాదాపు పాలిటీ 35 to 40 మార్క్స్ దాకా చేశారు. సోషియాలజీ ఒక 40, 35 to 40, అంటే 10 మార్కులు కోల్పోయిన 40, 40, 80, ఇక్కడ ఒక 115. అంటే మ్యాక్సిమం 200 మార్కులు వచ్చినాయి. ఇక్కడ చూడండి మార్కులు చూడండి. ఇక్కడ మీకు పాలిటీ, సోషియాలజీ ఈ 2 సబ్జెక్టులు, మూమెంట్ ఈ 3 కలిపి ఎంత ఉన్నాయి సార్ అంటే 250 మార్కులు ఉన్నాయి. 250 మార్క్స్ ఉన్నాయి. 250 మార్క్స్లో దాదాపుగా 190 నుంచి 200 మార్కుల వరకు వచ్చినాయి. 190 to 200 మార్క్స్ ఈ 3కి వెళ్ళి వస్తే ఇక్కడ కూడా 250 మార్కులే ఉన్నాయి. కానీ నీకు ఎన్ని వచ్చినాయి? 150 వచ్చినాయి. అది డిఫరెంట్. ఆడ 200 మార్కుల వరకు మనం సంపాదించగలిగినాం, కానీ 150 మార్కులతో ఆగిపోయిన సందర్భం. కాబట్టి ఇక్కడ ప్రియారిటీస్తోనే ఒక సమగ్రత చేసుకొని, అంటే ఎక్కడ వీక్ ఉన్నాం, యాడ కోల్పోయినా మన జరిగినటువంటి పేపర్ని ముందర పెట్టుకొని ఒక 2 స్ట్రాటజీగా చేసుకొని ప్రిపరేషన్ మనం కొనసాగించే ఒక ప్రయత్నం చేయండి. ఇలాంటి చిన్న చిన్న అంశాలతో ఇంకా ప్రతి సబ్జెక్టు పైన అనాలసిస్ చేస్తూ మీరు ఎక్కడ కోల్పోతున్నారు, యాడ మార్కులు వస్తున్నాయి, యాడ చదవాలా, యాడ ఎక్కువ ఫోకస్ పెట్టాలా. ఎక్కువ ఫోకస్ పెట్టేది ఎక్కడ? ఉదాహరణ ప్రణాళికలు ఉంది, కొంత కసరత్తు చేసి ఒక 2 రోజులు 3 రోజులు కసరత్తు చేసి ఒక మంచి నోట్స్ తయారు చేసుకుంటే ప్రణాళికలో బై చేయడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి అట్లా ఒక్కొక్క సబ్జెక్టు పైన మీకు అనాలిసిస్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఒక స్ట్రాటజీ గ్రూప్ 2 ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా ఈ 2 భాగాలు చేసుకొని ఒక ప్రిపరేషన్ని మొదలుపెట్టే ఒక ప్రయత్నం చేయండి. మరికొంత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.